ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కాసేపట్లో తాడపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు. తాడపల్లి నుంచి వారధి, కృష్ణలంక బస్ స్టాండ్, ఫ్లైఓవర్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి మీదుగా జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లేలా రూట్ మ్యాప్ రూపొందించారు. అయితే జగన్ పర్యటన రూట్ మ్యాప్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో తాడపల్లి నుంచి కాజా టోల్ ప్లాజా మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. రూట్ మ్యాప్ మార్చడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జగన్ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ ఎందుకు మార్చడం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? దీపిక, మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించబోతూ ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శిస్తారు. ఈ మధ్య కాలంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జోగి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గాను ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో పర్యటించబోతూ ఉన్నారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఒక షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచి బయలుదేరి కనకదుర్గ, వారధి, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ మీద నుంచి, అలాగే దుర్గా ఫ్లైఓవర్ పై నుంచి ఆయన పర్యటన కొనసాగాల్సి ఉంది. కానీ పోలీసులు జగన్ పర్యటనకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవాడ నగరం గుండా పోతే ట్రాఫిక్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు ప్రజలు పడే అవకాశం ఉంది. కాబట్టి రూట్ మ్యాప్ ను మార్చుకోవాలంటూ కూడా పోలీసులు సూచించారు. దీంతో పోలీసుల సూచన మేరకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ ను కూడా మార్చుకోవడం జరిగింది. ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మంగళగిరి బైపాస్, కాజా టోల్ గేట్ మీదుగా ఆయన ఇబ్రహీంపట్నం బయలుదేరతారు. వెస్ట్ బైపాస్ నుంచి గుంటుపల్లి చేరుకుంటారు. గుంటుపల్లి నుంచి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. పోలీసుల సూచన మేరకే ఈ రూట్ మ్యాప్ ను చేంజ్ చేసుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరికీ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎటువంటి పబ్లిక్ గ్యాదరింగ్ చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దంటూ నోటీసుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో జగన్ పర్యటన సక్సెస్ చేసేందుకు ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తంగా జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరులో జగన్ పర్యటించారు. జగన్ పర్యటనకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నేతలు కూడా తరలి రావడం జరిగింది. వేలాది మంది జగన్ పర్యటనలో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాడేపల్లి నుంచి గుంటూరు చేరుకోవడానికి దాదాపు 6 గంటలకు పైగా సమయం పట్టింది. ఇప్పుడు విజయవాడలో కూడా అంతే పెద్ద ఎత్తులో పార్టీ కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. జగన్ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా మార్చుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా రూట్ మ్యాప్ మార్చుకుంది. ఇక మరి కాసేపట్లో జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరబోతూ ఉన్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం తిరిగి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఇక రాష్ట్రంలో ఇటీవల కాలంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పైన కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వారిపైన దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. వీటికి వ్యతిరేకంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోరాటం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఈ దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే బాధితులు ఉన్నారో నేతలు వారిని కలుస్తూ ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఉన్నారు, వారికి స్వయంగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది, ఎవరు భయపడాల్సినటువంటి పని లేదని ఒక భరోసా ఇస్తూ ఉన్నారు. ఆ భరోసా ఇచ్చే క్రమంలోనే ఈ రోజు జోగి రమేష్ కుటుంబ సభ్యులతో కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు, వారిని పరామర్శించబోతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
పరీక్ష పే చర్చ 9వ ఎడిషన్ కు చిన్నారులకు సలహాలు ఇస్తున్నారు ప్రధాని మోడీ. ఆ లైవ్ చూద్దాం. फिर आपको टीचर की स्पीड का प्रॉब्लम आएगा? नहीं आएगा. आप पीछे रह गए ऐसा भाव आएगा? क्यों? क्योंकि आप टीचर से एक कदम आगे चले गए. मन को जोतो, फिर मन को जोड़ो और फिर आपको पढ़ाई के जो विषय रखने हैं रखो, तो आप स्टूडेंट को हमेशा सफल पाओगे. हर किसी को ये अवसर नहीं मिल पाता कि पीएम माननीय प्रधानमंत्री से स्वयं आमने सामने बैठकर उनसे सवाल पूछकर उनसे अपनी बातचीत शेयर कर पाएँ. उन्होंने बताया कि हम टीचर से 2 कदम पीछे होने की बजाय 2 कदम उनसे आगे रहें, तो हम उनसे पीछे रह ही नहीं सकते. नमस्ते हाँ, सर. नमस्ते. मैं श्रेया प्रधान हूँ सिक्किम से. सो एक सेल्फ कंपोज सॉन्ग है. सो ये 3 लैंग्वेजेस में लिखा हुआ है, अरे वाह. हिंदी, नेपाली और बंगाली में. हाँ. सो ये देशभक्ति का वैसा वाला सॉन्ग सुनाइए. है. इसका टाइटल मैंने रखा है हमारा भारत भूमि. तो आपको कविता लिखने का शौक है? यस सर. सो कविता मैं वो नेचर के बारे में लिखती हूँ ज़्यादातर. अच्छा, नेचर के विषय में. भानु जयंती ने भी लिखा था 1-2 बार. यस सर. चलिए सुनाइए. हमारा भारत भूमि है, ऋषियों का ये देश है. हमारा भारत भूमि है, ऋषियों का ये देश है. अनेकता में एकता, शांति का परिवेश है. अनेकता में एकता, शांति का परिवेश है. देवी देवता को प्रिय वासियों, मानवता मौला एक उठानियो. शाबाश. बहुत सुंदर, बहुत सुंदर. देश की एकता की बात बताई. एक भारत श्रेष्ठ भारत. मानसी, तुम्हें तो आता होगा बेटा कुछ गाना? यस सर. कौन सा गाओगी गाना बताओ. सुनाना चाहती हूँ. हाँ सुनाओ. सर ये गाना मेरी मदर ने लिखा है और ये गाना जो है ये स्टूडेंट्स को डेडिकेटेड है. अच्छा सुनाओ. बढ़ता चल तू बढ़ता चल, करता चल कुछ करता चल. सारी दुनिया तेरे पीछे मुश्किलों से लड़ता चल. सारी दुनिया तेरे पीछे मुश्किलों से लड़ता चल. बढ़ता चल तू आगे बढ़ता चल. वाह, शानदार. आपकी माता जी को मेरी बधाई दे देना. सर थैंक यू सर. बहुत इंस्पायरिंग लिखा है माँ ने. सर मेरा यूट्यूब चैनल और फेसबुक पेज और इंस्टाग्राम भी है. यस सर. मेरे फेसबुक पेज में फॉलोअर्स हैं 1.5 लाख. 1.5 लाख. बहुत ज़्यादा मज़ा आया और मेरे लिए ये बहुत ज़्यादा बड़ी और गर्व की बात है कि मैं उनसे मिली. आइए सब लोग बैठ जाइए. आज से मैंने आज आपका स्वागत आपका किया. ये असमी वो गमोशा कहते हैं. ये सबसे बड़ी चीज़ है, ये मेरी सबसे प्रिय चीज़ है. उसकी रचना बहुत अच्छी लगती है. दूसरा है ये असम का और खास करके नॉर्थ ईस्ट की विमेन एम्पावरमेंट का सिंबल है. ये घर में बनाते हैं और सचमुच में वहाँ की मातृशक्ति, नारी शक्ति कैसे काम करती है. तो एक प्रकार से मन को बड़ा आदर होता है, सम्मान होता है. तो मेरा मन कर गया इन बच्चों को मैं आज असम का गमोशा दूंगा. थैंक यू सर. मेरा नाम सभावत वेंकटेश है. हाँ वेंकटेश गारू, बताइए. तो सर अभी मुझे है ना टेक्नोलॉजी और रोबोटिक्स में बहुत इंटरेस्ट है. तो आजकल कई बार आपने भी बोला था कि स्किल ज़्यादा ज़रूरी है और बाहर भी लोग बोलते हैं मार्क्स ज़्यादा ज़रूरी है, स्किल ज़रूरी है, मार्क्स ज़्यादा ज़रूरी है. ऐसा ही सोच सोच के हमारे अंदर एक डर बैठ जाता है. तो आप बताइए कि स्किल ज़्यादा ज़रूरी है या फिर मार्क्स ज़्यादा ज़रूरी है? ये जो मन में रहता है ना कि इसका महत्व है कि उसका महत्व है, खाने का महत्व है कि सोने का महत्व है, पढ़ने का महत्व है कि खेलने का महत्व है, उसका एक कॉमन जवाब होता है. हर चीज में संतुलन होना चाहिए, बैलेंस होना चाहिए. एक तरफ झुकोगे तो गिरोगे कि नहीं गिरोगे? यस सर. और सही बैलेंस करके रहोगे तो गिरोगे क्या कभी? नो सर. तो ये सिंपल सी बात है. अब दूसरी बात है, स्किल में भी
दो प्रकार के स्किल है। एक है लाइफ स्किल, दूसरा है प्रोफेशनल स्किल। उसमें भी कोई मुझे पूछेगा कि साहब लाइफ स्किल में ध्यान देना चाहिए कि प्रोफेशनल, मैं कहूँगा दोनों में देना चाहिए। अब मुझे बताइए, बिना अध्ययन किए, बिना ऑब्जर्वेशन किए, बिना ज्ञान प्रयुक्त किए कोई भी स्किल आ सकता है क्या? नो सर। तो स्किल की शुरुआत तो ज्ञान से ही होती है, यस सर। तो उसका महत्व कम नहीं है। मान लीजिए हम बहुत बढ़िया पढ़ लिए हैं, लेकिन एक बार अचानक माँ बाप को बाहर जाना हुआ। अब हमें भूखे मर रहे हैं, किचन में सब पड़ा है, लेकिन पता ही नहीं कैसे करूँ, क्या करूँ, किस डब्बे में क्या है, कैसे निकालूं। क्यों? हमने कभी ध्यान ही नहीं दिया। जो इसलिए लाइफ स्किल जीवन की रोजमर्रा की जिंदगी है, इसमें हमारी लाइफ स्किल अच्छे से अच्छी कैसे हो। मेरा सुबह उठने का समय क्या है, सोने का समय क्या है, मैं व्यायाम करता हूँ तो मेरी उम्र के हिसाब से मैं व्यायाम करता हूँ, मुझे नया व्यायाम में सीखता हूँ कि नहीं सीखता हूँ। मैं किसी को मिलने जाता हूँ तो मुझे बातचीत करना कॉन्फिडेंस से आता है कि नहीं आता है। मुझे रेलवे स्टेशन पे गया और मुझे मालूम ही नहीं है भाई टिकट कहाँ से लेना, तो मैं 10 लोगों को पूछता हूँ भाई टिकट कहाँ से लेता हूँ। तो लाइफ स्किल जो है वो हमने आत्मसात करनी ही करनी चाहिए। अब दूसरा विषय प्रोफेशनल स्किल। आप मानो डॉक्टर बनने वाले हैं, तो डॉक्टरी की स्किल आपकी एकदम से अपडेट होनी चाहिए। ऐसा नहीं कि मैं नंबर 1 हो गया था यूनिवर्सिटी में और इसलिए मैं ऑपरेशन करूं या ना करूं चल जाएगा, ऐसा नहीं है। आपको अगर हार्ट स्पेशलिस्ट बनना है तो किताबें आपको हार्ट स्पेशलिस्ट बनने में मदद कर सकती है, हार्ट स्पेशलिस्ट नहीं बना सकती। हार्ट स्पेशलिस्ट तो आप तब बनेंगे जब एक्चुअली आप पेशेंट के साथ, उसके हर स्टेजेस के साथ जुड़ करके अपना स्किल डेवलप करोगे। अगर आपको वकील बनना है, आपको कॉन्स्टिट्यूशन की सारी धाराएं पता है, इस धारा में इतनी सजा होती है, इस धारा से ऐसे बेल मिलता है, सब मालूम है। लेकिन अगर आपको अदालत में जाकर के एक वकील के रूप में तैयार होना है तो किसी वकील का जूनियर बनना पड़ता है, प्रोफेशनल स्किल सीखनी पड़ती है, उसमें से आपको आगे आना होता है। और इसलिए लाइफ स्किल, उसमें कोई कॉम्प्रोमाइज नहीं है, 100% वो तो अचीव करना ही चाहिए। प्रोफेशनल स्किल, जिस प्रोफेशन में इंटरेस्ट है, इसमें लगातार नया करते जाना। अब उसमें भी पहले हार्ट के पेशेंट को इतनी टेक्नोलॉजी नहीं थी, आज टेक्नोलॉजी आ गई, तो आपकी उम्र भले 40 साल हो गई होगी, लेकिन आपको टेक्नोलॉजी पढ़नी पड़ेगी। तो शिक्षा और स्किल एक दूसरे के जुड़वा भाई बहन है, वो दो अलग नहीं है, लेकिन स्किल जीवन में बहुत अनिवार्य है। मैं एक बहुत गरीब फैमिली से बिलोंग करता हूँ। फैमिली भी प्राउड फील कर रही है कि मेरा बेटा गया है। वो एक्साइटमेंट बढ़ गई थी उनसे बात करने के लिए, तो हमें ऐसा चांस मिला कि हम बात कर सकते हैं उनसे। जैन सर। सर मेरा नाम हेमोता के शाम है, मैं सैनिक स्कूल इम्फाल मणिपुर से आई हूँ। सर आप बचपन से मेरी एक बहुत बड़ी इंस्पिरेशन रही है और मेरा जन्मदिन भी आपके साथ ही आता है। अच्छा, मुझे अभी एक नेता ने फोन किया था मेरे। ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. I shall now briefly set out the rationale for the MPC's decisions. The MPC noted that since the last policy meeting, external headwinds have intensified. Though the successful completion of trade deals augurs well for the economic outlook. Overall, the near-term domestic inflation and growth outlook remain positive. Headline inflation during November and December remained below the tolerance band of the inflation target. The revised outlook for CPI inflation in Q1 and Q2 of next year at 4% and 4.2% respectively
revised slightly upwards, continues to be benign and near the inflation target. The slight upward revision in the inflation outlook is primarily due to increase in prices of precious metals, which contribute about 60 to 70 basis points. The underlying inflation continues to be low. On the growth front, economic activity remains resilient. The first advanced estimates suggest continuing growth momentum, driven by domestic factors amidst a challenging external environment. The growth outlook too remains favorable. Based on a comprehensive review of the domestic macroeconomic conditions and the outlook, the MPC therefore was of the view that the current policy rate is appropriate, and accordingly it voted to continue with the existing policy rate. It also agreed to retain the neutral stance. Going forward, the MPC will be guided by the evolving macroeconomic conditions and the outlook, based on the data from the new series in charting out the future course of monetary policy action. You are all aware that in a few days we will have a new series for both GDP as well as inflation. I will now dwell on the assessment of growth and inflation. First, growth. The Indian economy continues on a steady improving trajectory, with real GDP poised to register significant higher growth of 7.4% this year as compared to the previous year. Amidst global headwinds, private consumption and fixed investment both supported growth. Net external demand, however, remained a drag, with imports outpacing exports. On the supply side, growth in real GVA on the back of a strong contribution from the services sector and revival in manufacturing activity is estimated at 7.3% this year. Going forward, economic activity is expected to hold up well in the next year. Agricultural activity will be supported by healthy reservoir levels, robust rabi sowing, and improvement in crop vegetation conditions. Improving corporate sector performance and sustained momentum in informal sector should boost manufacturing activity. Construction sector growth is expected to remain firm. Services sector should continue to be resilient with strengthening domestic demand. Early results from IT firms suggest an improvement in business activity. On the demand side, the momentum in private consumption is expected to sustain next year. Rural demand remains steady with improving agricultural activity and rural labor market conditions. Recovery in urban consumption should further strengthen, with continued support from GST rationalization and monetary easing, among others. High capacity utilization, accelerating bank credit, conducive financial conditions, and government's continued emphasis on infrastructure should give an impetus to investment activity. Moreover, several measures announced in the budget should be conducive for growth. You are all aware that one of the kartavs, పుట్టినరోజును ఆనందంగా గడుపుదామనుకున్న నలుగురు స్నేహితుల ఆనందం చివరకు విషాదం మిగిల్చింది. స్నేహితుడు పుట్టినరోజు నాడు సముద్రంలోకి సరదాగా వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు చందలూరు శ్రీరామ్, బిక్కి అవినాష్, గుంజి హేమవర్ధన్, తాటిపర్తి హేమంత్ సాయిలు స్నేహితుడు శ్రీరామ్ పుట్టినరోజును పురస్కరించుకుని సరదాగా సముద్రంలో స్నానం చేసేందుకు చినగంజాం మండలం పల్లెపాలెం సముద్ర తీరానికి వెళ్లారు. వీళ్లంతా దుద్దుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. నలుగురు విద్యార్థులు ఆనందంగా సముద్రంలో గడుపుతున్న సమయంలో అలల తాకిడికి బిక్కి అవినాష్, చందలూరు శ్రీరాములు కనిపించకుండా సముద్రపు నీటిలో చిక్కుకుని గల్లంతయ్యారు.
ఇద్దరు స్నేహితుల ఆచూకీ తెలియకపోవడంతో సముద్రం నుంచి బయటకు వచ్చిన హేమవర్ధన్, తాటిపర్తి హేమసాయిలు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తహసీల్దార్ జీవిగుంట ప్రభాకర్ రావు, ఇంకొల్లు సిఐ వైవి రమణయ్యలకు సమాచారం అందించారు. పుట్టినరోజును ఆనందంగా గడుపుదామనుకున్న నలుగురు స్నేహితుల ఆనందం చివరకు విషాదం మిగిల్చింది. స్నేహితుడు పుట్టినరోజు నాడు సముద్రంలోకి సరదాగా వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు చందలూరి శ్రీరామ్, బిక్కి అవినాష్, గుంజి హేమవర్ధన్, తాటిపర్తి హేమంత్ సాయిలు స్నేహితుడు శ్రీరామ్ పుట్టినరోజును పురస్కరించుకొని సరదాగా సముద్రంలో స్నానం చేసేందుకు చినగంజా మండలం పల్లెపాలెం సముద్ర తీరానికి వెళ్లారు. వీరంతా దుద్దుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. నలుగురు విద్యార్థులు ఆనందంగా సముద్రంలో గడుపుతున్న సమయంలో అలల తాకిడికి బిక్కి అవినాష్, చందలూరి శ్రీరాములు కనిపించకుండా సముద్రపు నీటిలో చిక్కుకొని గల్లంతయ్యారు. ఇద్దరు స్నేహితుల ఆచూకీ తెలియకపోవడంతో సముద్రం నుంచి బయటకు వచ్చిన హేమవర్ధన్, తాటిపర్తి హేమసాయిలు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తహసీల్దార్ జీవిగుంట ప్రభాకర్ రావు, ఇంకొల్లు సిఐ వైవి రమణయ్యలకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మీరావళి అందిస్తారు. మీరావళి, బాపట్ల జిల్లా చినగంజాం మండలం పల్లెపాలెం బీచ్ లో జరిగినటువంటి ఘోర ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటనలో దాదాపు ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారనైతే చెప్పుకోవచ్చు. ఏదైతే దుద్దుకూరు జెడ్పీ హై స్కూల్ లో 10th క్లాస్ చదువుతున్నటువంటి నలుగురు పిల్లలు ఎవరైతే స్నేహితుడి పుట్టినరోజు ఉన్నటువంటి సందర్భంలో స్నేహితుడి పుట్టినరోజులో బీచ్ లో ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో నలుగురు కలిసి ఒకసారిగా బీచ్ లో ఉన్న అలల తాకిడికి కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఆ అలల తాకిడిలో ఇద్దరు అయితే గల్లంతైనటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఏదైతే చంద్రుడు శ్రీరామ్ మృతదేహాన్ని అప్పటికే అలల తాకిడిలో ఉన్నటువంటి మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. దానితో పాటు ఎవరైతే ఉన్నటువంటి అవినాష్ మృతదేహాన్ని మరోసారి కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే తరచుగా సముద్ర తీరంలో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నటువంటి ఇటువంటి చిన్నారి పిల్లలు ఈ రోజు మృత్యువాత పడుతున్నటువంటి సందర్భంగా చూసుకున్నట్లయితే యావత్తు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే మెరైన్ పోలీసులు అలానే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా కొంత నిర్లక్ష్యం అనేది అయితే కనపడతా ఉందనేది చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు ఏదైతే సముద్ర స్థానానికి వెళ్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం కూడా ఒకసారిగా చూస్తూ పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడైతే లోపము ఏర్పడిందో అక్కడే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది బీచ్ వాసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇప్పటికి అవినాష్ ఏదైతే మరో బాలుడు ఎవరైతే ఉన్నారో మృత్యువాత చెందినటువంటి అవినాష్ ఇప్పటికి కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి సంఘటనలు తరచూ ఏర్పడడంతో ఖచ్చితంగా సముద్ర తీరానికి వెళ్లాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందనేది చెప్పుకోవచ్చు. రైట్ మీరావళి, థ్యాంక్ యూ.
చర్లపల్లి సూసైడ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. విజయారెడ్డి ఇంట్లో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. విజయారెడ్డి బ్యాంక్ బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆర్థిక అంశాలు కారణమా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు పోలీసులు. ఫోరెన్సిక్ నుంచి ఇంకా పోలీసులకు మొబైల్ డేటా చేరలేదు. కాల్ రికార్డింగ్ డైరెక్టరీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చివరి కాల్ సోదరుడితో మాట్లాడినట్టు గుర్తించారు. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, విజయారెడ్డి చివరి కాల్ వారి సోదరుతో మాట్లాడినట్టుగా గుర్తించారు పోలీసులు. దానికి సంబంధించి ఏం మాట్లాడారు, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం యొక్క చెల్లపల్లి విజయశాంతి రెడ్డి ఆమె కొడుకు కూతురు ఆత్మహత్యకు సంబంధించి రైల్వే పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేశారు. అయితే ఆమె చివరి కాల్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అయితే చివరి కాల్ ఆమె సోదరుడితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరి సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్ లావాదేవీలు కూడా పూర్తిగా దీనిపైన పోలీసులు దృష్టి కొనసాగించారు. అయితే మాత్రము ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఇలాంటి కుటుంబ సమస్యలు కావచ్చు, ఇలాంటి బలమైన కారణాలు ఇంకేమేమి ఉన్నాయని దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే కొంత యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా ఆ బ్యాంక్ అధికారులకు కూడా పూర్తిగా లేఖలు రాసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు యొక్క వారి సోదరుడు అసలు ఏం మాట్లాడింది లాస్ట్ కాల్ సంబంధించి దానిపైన కూడా పూర్తిగా కుటుంబ సభ్యులను కూడా విచారించి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కల్లా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దర్యాప్తు చాలా వేగవంతం చేశారు కాబట్టి సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ప్రధానంగా అయితే పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క ఆత్మహత్యకు సంబంధించి దానిపైన పోలీసులు వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.